చెప్పు సన్నాసి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఏమని చెప్తుంది? లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలేదు, విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది. అవు మరి ఇవో ప్రజలారా ఒకటే మాట, విద్యా ఉద్యోగాలు ఈ కథా కారకణ ఈ మనోడు ఏదైతే సన్నాసి ముచ్చట చెప్తా ఉన్నాడో వస్తే స్థానిక సంస్థలకు సంబంధించి వస్తుంది తప్పితే అదే ఈ ఉద్యోగాల రీత్యా కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే పదవుల విషయంలో కావచ్చు ఇది మాత్రము 42% అనేది వచ్చి తీరదు. మనోడు వేషం కట్టింది వేడైతే మొత్తానికి ఈ ప్రెస్ మీట్ ను కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం. అరే ఎన్నుకున్న వాళ్ళంతా ఇట్లా సప్పట్లు పెట్టి చేతిలో పట్టుకొని నోట్లో పెట్టుకుర్రా. మొత్తం సిగ్గుసేరం లేని మనిషి వీనికో టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలని కాళ్ళ ఏళ్ళ జానారెడ్డిది ఉత్తమ్ కుమార్ రెడ్డిది 4 గోడల మధ్య పాయింట్ ఇప్పిర్రా. ఏమైంది అది నాకైతే తెలియస్తుమా అనగానే ఇన్న మాట అదే చెప్తా ఉన్నా. ఓ టికెట్ కోసం దానిలో ఆయన సన్నాసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటే ఈయన దాంట్లో విలీనం చేయనట. సిపాయి మాటలు ఇవి. ఇదే దళాలని పేరు ఎందుకు వచ్చిందంటే ఇందుకోసం మావోడు నన్ను అధికార ప్రతినిధి పెట్టి ఒక పార్టీ అధినేత మాట్లాడాల్సిన మాటలేనా? ఏదైనా ఉంటే నేను మాట్లాడతా కదా, నాకంటే ఎక్కువ తెలుసా వాళ్ళకు నీ గురించి? నేను చెప్తా కదా, చెప్పేది విననే వినవా? నీది నువ్వే వాళ్ళని కలుపు. సన్నాసి మాటలు బంద్ చేసి